Please do subscribe to Prajabheri News Channel. భూదేవత కామాక్షి వరదేవత అనుగ్రహ కటాక్షేన మమ గృహే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సంతానలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి వరలక్ష్మి అష్టలక్ష్మి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం రామ పసుపు కుంకుమ ఓము సందర్భే ప్రథమతః గోపూజ కామధేను పూజ అహం కరిష్యే. ఒకటి కుటమానకు రూపాయం, గుళ్ళల్లో ఒకటికి 10 రెట్లు, గోశాలలో ఒకటికి 1000 రెట్లు. ఇక్కడ వర్ణనాతీతం, చాలా పవిత్ర భూమి. ఇక్కడ ఎటువంటి ఉండదు కనుక అమ్మవారి సమక్షంలో చాలా పుణ్యం. మీరు మెల్లగా నిదానంగా దగ్గరికి కాదట్లా సేటు గారు, అది ఇక్కడ వస్తుందా? మనం పోదామా? మనది అది అయిపోయినా అదే ఒక్కసారి నమస్కారం చెప్పండి. గో ప్రార్థన చెప్పండి. గవాం మాట్లాడదు పూజ సారీ సార్ మంత్రం వినండి, నేను మాట రండి, ఇంకొక మాట అనండి. గో ప్రార్థన నవాం సందేశు శిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివమేష్య అత శాంతిం ప్రయశ్చ మే కామధేను కామధేను సముద్భూత సర్వక్రతుషు సంస్థిత దేవానాం రాజ్యమాహారం అత శాంతిం ప్రయశ్చ మే యాదేవి సర్వభూతేషు గోరూపేణ కామధేను రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ దేవత అయితే ఆవు రూపంలో 33 కోట్ల దేవతల సారాంశము ఆ అమ్మవారికి పూజ చేస్తున్నాను. చిన్నగా బొట్టు పెట్టండి, చిన్నగా తోక పూజ చేయండి, పండు పలనై దగ్గర పెట్టండి. దూరం మంగళ ఆర్టిస్ట్ అయిపోతుంది. అందరూ చేసి ఇబ్బంది పడతారు. ఇబ్బంది అయితే కష్టం. హిరణ్యవర్ణామరిణీం సువర్ణరజితస్రజాం చంద్రాభిరణ్మయీం లక్ష్మీం జాతవేదమమావహ తాం ఆవాహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యామిరణ్యం విందేయంగామశ్వం. ఎక్కడ దూరం కలిగి వట్టి వట్టి వినది. అమ్మ ఒక లైన్లో ఉంచేయండి అమ్మా. భార్యాలక్ష్మి ఉపైకుమానిదేవతక కీర్తిచ్చ వినాశః కూర్చోండి. ప్రశ్న ఏంటి అమ్మా? తిరగండిగా మెల్లగా 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 ఇబ్బంది చెప్తున్నాడు.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते जातवेदसे सुनुवा सोममराठी నానబెట్టాలి గోగ్రాసం అని పెట్టించాలి కూడా అయిపోతుంది పూజ జాతవేదసే సునువా మసోమమరాఠీ యతో ఇదః జవేదః సనం పరుషతతి దుర్గాని విశ్వాని తీసేత విశ్వాణినో దుర్గః జాతవేద సింధున్న నాభాసురితాతి పరిశీలన అక్కడికో అక్కడికో అందరూ అనండి ఒకసారి చెప్పాలి మంత్రహీనం పరమేశ్వరి నారాయణి శాంకరి బ్రాహ్మి రౌద్రి వైష్ణవి గోమాత పూజితం మయా దేవి పరిపూర్ణం నమస్తే అనేన రామ పసుపు కుంకుమ నోము సందర్భే ప్రథమతః గోపూజనేన సర్వం శ్రీ గోమాత శరణార ఇందార్పణం అస్తు. 2 గింజల అక్షంతలు వదలండి. నీళ్ళు ఉంటే నీళ్ళు వదిలి అక్కడ పాదాలకు పోయి కలవలేశ్వరం పాదాలకు పోయి పాదాలకు మెల్లగా మంగళవాయిద్యం మంగళాడుతూ చాలా దూరంగా చేయాలి పూజ. ఇలా మృగముద్ర అంటారు, హంసముద్ర అంటారు, సంస్కృతంలో అందరూ చేసినట్టు గోముఖం అంటారు. ఒక్కొక్క గింజ గణపతి గౌరవం వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీపురంధరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, మాతా పితృభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః, ఏతద్ కర్మ ప్రధాన దేవతాభ్యో నమః. అందరు చెప్పాలి. ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, శ్రీ గణపతి గౌరీ పసుపు కుంకుమ నోము అధిష్టాన మహాలక్ష్మి దేవతాభ్యో నమస్కృతం వేయండి. మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురువులకు, మీ వారికి నమస్కారం చేస్తూ ప్రారంభం చేయాలి. గురుదేవతలకు, గోదేవతలకు, భర్తకు అందరూ నమస్కారం చేసుకుంటారు. అందరూ ఆచరణ చేయండి. ఇలా తీసుకుంటాను కానీ 3 సార్లు తీర్థం తీసుకోండి. అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, గోక్షజాయ నమః,
నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ముఖ్యంగా ఈ నోముకు కావాల్సిందే అత్యద్భుతమైన మౌనం. మౌనం మాట్లాడడం ధ్యానం. మరి మౌనం అంటేనే నిశ్శబ్దంగా ప్రశాంత ఆరోగ్యకర మౌనము. మాట్లాడుతుంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడాలి, కానీ కనీస పూజకు ఒక శబ్దం కూడా. ఈ నోముకు ముఖ్యమైనది మౌనం వహించాలి. అక్కడ ఇంకా కథంతా ఉన్నప్పటికీ మౌనం ఎక్కువ మాట్లాడాలి. ఒక అరగంట సైలెంట్ తీసుకొస్తాను, మాట్లాడవద్దు. మీరందరూ కూర్చున్నాడు సార్, మీరందరూ ఫోటో తీసుకొని కూర్చున్నాడు. ధూపమాగ్రాపయామి వనస్పత్యోర్భగే దివ్యనారాజం నైషలిత ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగ్రహతాం ధూపమాగ్రాపయామి. ఒక్కసారి ఒకటి తప్పుడు చేయండి. చక్కెర నైవేద్యం పెట్టమ్మా. చక్కెర కానీ పండు ఫలం బెల్లం గణపతి గౌరమ్మకు చక్కెర నైవేద్యం నివేదయాలి. పుష్పంతో నిందింపండి. ప్రాణాపాన వ్యానోదాన సమాన నైవేద్యం నివేదయాలి. పూర్వాభూషణం సమర్పయామి, ఉత్తరాభూషణం సమర్పయామి, ముఖప్రక్షాళం సమర్పయామి, హస్తప్రక్షాళం సమర్పయామి, శుద్ధ ఆచరణ సమర్పయామి, చందనేన కరోత్పర్కం సమర్పయామి. అక్షంతలు వేయండి. పూగీఫల తాంబూలం సమర్పయామి, సువర్ణ పుష్ప దక్షిణాన్ని సమర్పయామి. నీరాజనం మంగళం గణనాథాయ మంగళం హరసునవే మంగళం గణనాథాయ మాట్లాడాలి. నిశ్శబ్దం. శ్రీకారూపిణి ఐం క్లీం కళామయ శ్రీచక్రాపుర నివాసి రాజరాజేశ్వరి ఆరతి శాంభవి. శ్రీకారూపిణి ఐం క్లీం కళామయ శ్రీచక్రాపుర నివాసి రాజరాజేశ్వరి ఆరతి శాంభవి. సామ్రాజ్యదాయిని సర్వేశ్వరి షోడశాక్షరి. సామ్రాజ్యదాయిని సర్వేశ్వరేశ్వరి షోడశాక్షరి. కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి కైవల్యదాయిని శైలేంద్రతనయ గౌరీ శాల్వాణి శాంకరి కమలాక్షి పాలాక్షి వెంకటరూపిణి ఐంద్రీ కళామయ శ్రీచక్రాపుర నివాసి రాజరాజేశ్వరి ఆరతి శాంభవి. వారాణేశ్వరి నవదుర్గమోహిని నవదుర్గమోహిని త్రైలోక్యామోహన చక్ర శ్రీ ప్రకట యోగిని కుంభాభివంశిని కళామయ శ్రీచక్రాపుర నివాసి రాజరాజేశ్వరి ఆరతి శాంభవి. శ్రీచండికాంబికా బ్రహ్మాండనాయకి బ్రహ్మాండనాయకి శ్రీచండికాంబికా బ్రహ్మాండనాయకి బ్రహ్మాండనాయకి శివా సంక్షేమ చక్రాయులయామల్పాలికా ఉత్తాంతరలోకిని. చెప్పండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ప్రభ, ఇష్ట, కామేశ్వరి, ప్రియ, విశ్వశ్రీ, విశ్వమంగళం. గురో గజాన భగవానికి జై. గౌరీ మాతాకి జై. మహాలక్ష్మి మాతాకి జై. ఆరోగ్యం పక్కపెట్టుకోండి. చక్కగా అక్షతలు పట్టుకోండి. పాటలు చేస్తాం. స్వామి కనపెట్టిన కార్యక్రమము కుటుంబంలో 5 వీధులలో 5 గల్లీలకు ఇవ్వాలి. ఇబ్బంది రాకుండా, ఇక్కడ ఇబ్బంది కాకుండా వాతావరణం గురించి చక్కగా తలపెట్టిన కార్యక్రమం. ఇది విధానంగా చక్కగా శాస్త్రీయంగా ధర్మబద్ధంగా వైభవంగా జరగాలి. ఆ గణపతిని అమ్మవారి ప్రాంతం మంచిగా కావాలని మన చేతి ఉంటుంది. ప్రకృతి వాతావరణం అంతా దండ పెట్టుకుని మంత్రమైందా స్వామి తలపెట్టిన కార్యక్రమం ఏది అనుకున్నామో అదే విధంగా జరగాలి. అదే భగవాన్ దండ పెట్టుకుని ఒకసారి మంత్రం చెప్పిదా పూర్తి చేసుకోండి. మూడాకరాప్త మోదకం సభా విముక్తి
అనాయకైకనాయకం వినాశిదేవదైకం నతాశుభాశునాశకం నమః నభోదితాత్మకాస్వరం నమః సురాజలం నతాపికాపరుద్రం సురేశ్వరం ఈశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం సమస్తయే పరాత్పరం నివస్తరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యపుంజరం హరేతరోదరం పరం హరేతరక్షరం కృపాకరం శివాకరం సుధాకరం విశస్కరం నమస్కరం నమస్కృతం నమస్కరం విభాస్కరం అర్జునాభివాంజనం సుగంధలోకాజనం సురారుచువనందనం సురారుజల్వచర్వనం ప్రపంచనాశనం ధనంజయాభూషణం సపూర్వదానవారణం వదే సురానవారణం సీతాంతకాంతకంతకాంతిమంతకాంతకాత్మజం అసింద్యరూపవంతహీనమంతరాయంతికరం సుకంతరే నిరంతరం వసంతమేవ యోగినాం అనేకదంతమేకమేవ చింతయామి సంతకం మహాగణేశ పంచరత్నమాకరేణ యోగహం ప్రజల్పతి ప్రభాత్మతే ఈశ్వరం గణేశ్వరం ఆరోగత అదోషత సుతాయితి పుత్రత సమాధిరాయురష్టభూతి మధుపైకి కోకిలా ఈ గణపతి యొక్క పంచరత్న స్తోత్రాన్ని చదివిన కనీసమైన అరోగతాలు మానసికంగా పోతాయి, అదోషాలు గ్రహదోషాలు పోతాయి, సాహితీ అత్యధిక సరస్వతి పుత్రత సమాధిరాజు అష్టభూతి అష్టైశ్వర్య విషయ గజానన భగవానికి గట్టికొట్టు వచ్చిన వాళ్ళు మనకు అనుకోవచ్చు తప్పేం కాదు వినొచ్చు హరి ఓం ఐం శ్రీ కమలేశ్వరాయ ప్రసీదతు సీత ఐం శ్రీ శ్రీ మహాలక్ష్మి శ్రీ సూక్తం లక్ష్మీ సూక్తం చంద్రామిరణ్మయీ లక్ష్మీ జాతయమావహ తాం మావాహ జాతవేదు లక్ష్మీ నమకాన్ని శ్యామిర్యంగామశ్వం పురుషానః అశ్వపూర్వామసంధ్యావతినాథప్రబోధిని నియంతేతి ज्येष्ठां लक्ष्मीं अयम्यम् अभूतमतुच्छीलासर्वाणुभूतां गन्धद्वारा ईश्वरीं संस्कारां प्रत्येस्यं श्रीजीं मेघदं अलक्ष्मीं मेलक्ष्मीं वनदट्टाभवाभूतिं वाचमहि वसुनाभूतं भाषा कर्मप्रजापतां विसंकर्म इदं वा देवी मातरं श्रियं वासुदेवने अत्राणि पिंगला कुमारी चंद्राग्नि जातमावा आत्राणि मरणानि कुमारी सूर्याग्नि नक्षत्रावा आत्मावा जातवेदे सूर्याग्नि स्याग्नि प्रजापता स्वादिके नमस्कारः येषु वा सूर्यागाद्यमंगः सूर्य पंचदशंचा एकामस्तसंजते महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् अंदरवाली लक्ष्मी क्षीर समुद्र राज नया श्रीरंग रामेश्वरी राशि मुक्त समस्त देव हरितां रोहित दीपावसुरां श्रीमन् मंद कटाक्ष रब्द
విభవత్ రమ్యేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య బుద్ధిని సరసిజా వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి శ్రీయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా ఇంకా చెప్పండి. అమృతాభిషేకోస్తు, సువర్ణాభిషేకోస్తు, రత్నాభిషేకోస్తు, కనకాభిషేకోస్తు, వజ్ర వైడూర్యక గోమేదిక మరకట మాణిక్య మౌక్తిక ప్రవాల ఇంద్రణీయ పుష్యరాగ కనక పుష్యరాగ నీలి పుష్యరాగ నవరత్న అభిషేకో అస్తు. గ్రామదేవత పసుపు కుంకుమ అధిష్టాన మహాలక్ష్మి సంక్రాంతలక్ష్మి దీప్త్యర్థం మహా అభిషేక స్నానం సమర్పయామి. విశేషంగా చక్కెర పెట్టండి, కొన్ని నైవేద్యం పండు పలు చిన్నలు పెట్టినట్టు సరిపోతుంది. హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమలేపని పుష్పై పూజయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం స్వామి, ఎవరైతే సౌభాగ్యమురం అంటే అంతరిక్ష దైవం అతిమించిన వస్తువు ఇవ్వడం ఉందా అంటే లేదు అని శాస్త్రం. అంటే కోట్ల రాశీభూతమైన కోట్ల రూపాయలు ఇది పసుపు కూడైతే పసుపుకే అందుకుంటారా అలా ఉంటుంది. తర్వాత తర్వాత అది పసుపు చాలా అందరికీ రకాలలో మూకాలలో ఏది ముందర వాళ్ళకి సాధిస్తారు. అది కాపాడుకోవడం మీ యొక్క ప్రధాన కర్తవ్యం. దానికి మించిన పదార్థం ఉందా లేదంటే లేదు అని దాని సందర్భంగానే ముందు గ్రామ పసుపుకోవడం అంటే గ్రామంలో వచ్చినాం కాబట్టి గ్రామంలో ఉంటాం కాబట్టి 5 వీధులు 5 గల్లీలు ఉంటాం కాబట్టి గ్రామం. ఈవిడ స్వామి అంటే గ్రామంలో బ్రాహ్మణులు నమ్ముతున్నారు. చక్కగా పరమనిష్ట గరిష్ఠులు చక్కగా స్నానము, సంధ్య, శిఖము, హోమము, స్వాధ్యాయ, దేవతా పితృతర్పణాలు షడ్కర్మం చేస్తూ బ్రాహ్మణులకు ఉండేవారు. ఇక రానే వచ్చిన సమయం లేదు. ఈ యొక్క ఉత్తరాయ పుణ్యకాలం ఈరోజు ఎందుకు చేస్తున్నది నిన్న సంక్రమణ. ఏం సంక్రమణ స్వామి అంటే రాశి ఆ సూర్యుడు అరస్తు రాశి మకర రాశి వస్తాడు అంటే సంక్రమణ. సంక్రాంతి అంటే సంక్రమణ అంటే ఇక్కడ చక్కగా చూడని మకర రాశికి వస్తాడు అంటే మకర సంక్రాంతి. అదేంటి అంటే ఉత్తరాయ పుణ్యకాన్ని ఆంధ్రలో దేవతాపారాలు తెచ్చి ఉంటాయి శాస్త్రం. ఆ మకర రాశి వచ్చినప్పటికీ ఈరోజు చేసినటువంటి పుణ్యము ఉత్తరోత్తరంగా అభివృద్ధి అవుతుంది కాబట్టి ఆ బ్రాహ్మణ దంపతులు ఆ పతివ్రత ఆ భార్య చక్కగా ఏమేమి సంహారాలు పసుపు 1 పావు 1 కిలో పావుల 2 కిలోల పసుపు పావుల 2 కిలోల అరటిపళ్ళు కమలపాకు తాంబూలాలు ఈ వస్తువు తెచ్చుకొని చక్కగా మా స్వామి అంటే గడియలు తెచ్చుకుంటే ఆ విధంగా ఇప్పుడే తర్వాత క్రీడా గడియలు వస్తాయి. శాశ్వతంగా సౌభాగ్యం పూజ చేసుకొని మంచిగా నిత్య పూజ చేసుకొని మీరు ఎలాగైతే ఇంట్లో పూజ చేసుకొని వచ్చారో ఆమె నిత్య పూజ చేసుకొని చక్కగా నిత్య పూజ చేసుకుని అమ్మవారి గౌరవం ఇంట్లో కూడా అమ్మవారికి నివారణ శాస్త్రం అది చేసుకొని చక్కగా బయలుదేరిగా మౌనం ప్రధాన మౌనం పోని ఆరోగ్యం మౌనం తెప్పి వచ్చేది. మౌనంగా ప్రతి ఒక్కరు 5 వీధులు ఎలా ఉండాలి అంటే అక్కడి నుంచి వస్తున్న వీధి, ఒక వీధి, 2వ వీధి, 3వ వీధి, 4వ వీధి, అక్కడి నుంచి వచ్చి మన అటు రోడ్డు ఉండదు. సీదా పోవాలి శాస్త్రం. పూర్వముఖంగా ఉంటే డెవలప్మెంట్ అనమాట. అక్కడికి కొన్ని అదే కొడు చూసుకోవాలా. అటు పూర్వముఖ దానికే పోవాలి. ఇంకా రావద్దు అని శాస్త్రం. అక్కడ స్టార్ట్ చేస్తే కరెక్ట్గా పోయినాం అనుకో అనుభవం అక్కడ నుంచి పోతే 5 గంటలు అయిపోతే ఫస్ట్ పూజ పడే రకం. అట్లా సంకల్పం చేసి పక్కన మనుషులు పెట్టుకున్నది. అమ్మ గుర్తే విలువాలంటే మాట్లాడవద్దు కదా.
పిలుద్దామని ఒక మనిషిని మాట్లాడే మనిషి పక్క పెట్టుకొని ఆమె మౌనంగా ఆ ద్రవ్యాలు సౌభాగ్యాలు మంగళ ద్రవ్యాలని పసుపు అరటిపండు ముక్కలు తాంబూలాలను పెట్టుకొని మెల్లగా ప్రయాణమైంది. బ్యాగులు చక్కగా ఒక ఇంట్లో తెచ్చింది, గుట్టు పెట్టింది, తాంబూలం ఇచ్చింది. తనకు 5 కోట్లండి ఆ బ్రాహ్మణ దంపతులకు 5 కోట్లు. చక్కగా ఇచ్చేవాడికి చేసి మా నాన్న అనారోగ్యం ఉంది, ఇబ్బంది పడుతున్నాడు, రైతులో పెట్టవాలి కదా, దంపతులు కాదు అలా ఇబ్బంది పడుతున్నాడంటే అనే మాటలు కానీ ఉండిపోయి రెండో విరిగిపోయింది. ఆ సుభాషణ నుంచి బాయి నుంచి రెండో కొద్దిగా నాన్నగారిగా ఆయాసపడుతున్నారు, కాపలా ఉండి కష్టం ఉంది, ఆరోగ్యం నచ్చలేదు అనేసి అన్నాడు. అయినా రెండో మాట కానీ ఏం చేయలేదు. అమ్మవారిని రక్షిస్తుంది, అమ్మవారు రక్షిస్తుంది. 3 సంఖ్యలు చక్కగా పురోగతికి వెళ్ళింది. అక్కడ అమ్మవారిని సుభాషణ నుంచి పసుపు కొంచెం చేసి అక్కడ వాయిచ్చి ఊరోగులు రానివచ్చిన అమ్మ నాన్నగారి ఇంకా ఇద్దరు వేసేసి మరి ఆ మానవుడు అమ్మవారు మాట్లాడలేదు. మనం చేస్తున్నది ఆ పూజ కోసం మరి ఆడ ఇబ్బంది పడడం అంటే పరీక్ష అంటారు. పరీక్ష ప్రధానంగా ఈజీగా పుణ్యం లభించారు. ఎవరికి ఏది సులభంగా లభించారు, అన్ని కష్టాలు ఇలాంటి పరీక్ష చదువు యజమానుల పరీక్ష వ్యాపారం ఇప్పుడు ఇవ్వడానికి అంటే కృషి చేస్తారు. అలా ఇంత కష్టపడితే 10 రూపాయలు చేసిన వాళ్ళు అలా అది పరీక్ష. మీకు ఇంట్లో పిల్లల సంరక్షణ, ఇంట్లో గృహం యొక్క పరీక్ష, వంటది ఇంత ప్రతి పరీక్ష అవి అంత పరీక్షలు వస్తుంది. ఇంత వేసింది 4వ తేదీ వచ్చింది. అలా అది కొట్టించింది, వాయిదా ఇచ్చింది. ఇంకో 4వ వచ్చామా ఇంకే భాష వంటయింది, ఇంకా కనిపోతుంది. ఈ మాత్రం చేస్తలేదు, అమ్మవారిని రక్షిస్తుంది అనే ఉద్దేశం ఉండిపోయింది. 5వ తేదీ అక్కడ కూడా సుభాషిని పెట్టి ఆయన 5వ ప్రాణం వచ్చింది. నాన్నగారు పోయారమ్మ అని చెప్పారు. ప్రశాంతమైపోయింది, చక్కగా ఇచ్చేసింది. కానీ సంకల్పం నెరవేరింది. మౌనంగా అందరి ఇంటనే 5 వీధులు అమ్మాయి కన్ను పెట్టింది. అమ్మ నేను చేసింది నీ కోరమే, ఇలా ఆటంకాలు వచ్చినాయి, వెళ్ళిపోతున్నాను, ఏం చేస్తాను అనుకుంటే అమ్మవారు గౌరీ పూజ మహత్వం ఎవరైతే గౌరీ పూజలు ఆ పసుపు అంటేనే గౌరీ వివాహం పసుపునే, మంగళ స్థానాలు పసుపే, పసుపు తాడు అంటారు మంగళసూత్రాన్ని. ఆ ఓడి బియ్యంటే పసుపు కుంకుమ కల్పం, పసుపు అక్షంతలు, పసుపు బట్టలు, పసుపు తాడు, పసుపు పారాణం, పసుపు 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 కానీ కుంకుమ ఉంటుంది. అంటే పసుపు తాళాలు పసుపులకే ఇయ్యు అమ్మ తల్లి, లేదంటే నీ ఇష్టం అనేది భక్తిపూర్వకంగా సంకల్పం తగ్గలేదు అర్థం చేస్తుంది భక్తురాలు. మార్కాండేయ ససుడు రక్షించుకున్నాడు, మట సావిత్ర ససుడు రక్షించుకున్న భక్తురాలు ఇంచులేక ప్రారంభం చేసి భక్తులు మళ్ళగా అదే రకంగా ప్రయాణం చేస్తుంది. అమ్మవారు అయ్యో ఇటువంటి ముఖ్యతలు, ఇటువంటి సుమంగళని, ఇటువంటి సుహాసులను నేను కోల్పోతే నాకు ఎవరు చెయ్యదు. ఈమె అకుంఠ దీక్షగా చేసింది కాబట్టి, మౌనంగా పూజ చేసింది, గ్రామ పత్రంలో చేసింది కాబట్టి, కోరుతున్నాం కాబట్టి ఈమెకు ఇయ్యకుంటే చెప్పేసి అమ్మవారి ఎంతసేపండి కళ్ళు మూసి ఉన్మేషని విలోత్పన్న సుగంధ విపణావళి అని చెప్పి కళ్ళు మూసేసేపు ప్రళయం. ఆ విధంగా ఆ యొక్క పసుపు పొలంలో పెట్టిపోయేసరికి అమ్మవారిని దండ పెట్టుకునేసరికి ఆ వారి భర్తలో కదలిక వచ్చింది, కొద్దిగా శ్వాస పోయింది. మళ్ళా ఇంకే ఒక్కొక్క ఆర్గన్ అంతా డెవలప్ అవుతుంది. కళ్ళు మంచిగా వస్తున్నది, మాట వస్తున్నది, కదలిక స్టార్ట్ అయింది, అన్నీ మంచిగుంది. 2 గంటలలోనే మంచి కూర్చున్నాయి. అమ్మ దండం పెట్టి సాక్షాత్తు అమ్మ నీ అనుగ్రహం జీవితాంతం నీకు గుణపడుతాను, సౌభాగ్యాన్ని పాతిప్రత్యాన్ని వస్తువులను ఇచ్చినావు తల్లి అని చెప్పేసి అప్పటి నుంచి అందరూ కూడా ప్రచారం చేసి ఊరు వీధి వీధి వాడవాడ గ్రామము పట్టణము మండలము జిల్లా రాష్ట్రము దేశం ఈ విధంగా అంతా ప్రచారమే ఈరోజు సౌభాగ్యవంతులందరూ కూడా గ్రామ గ్రామ అంటే గ్రామ శబ్దం ఎందుకు వచ్చిందంటే ఊళ్ళో ఇచ్చుకోవాలి తప్ప తనకు ఇచ్చుకుంటే కాదు, తన పిల్లలకు తన రోడ్డు బియ్యం పోతుంది కాదు, గ్రామంలో ఇవ్వాలని గ్రామ పద్ధతులు కాదు. ఆమె చేసినటువంటి పూజ, ఆమె చేసినటువంటి సంకల్పము, ఆమె చేసిన త్యాగంతోనే అందరూ కూడా చేస్తున్నారు. ఎవరైనా కూడా త్యాగంతోనే త్యాగం చేయాలి. ఆ విధంగా బ్రాహ్మణ దంపతులు
చేసిన పూజ సఫలీకృతమై మనందరం కూడా ఆ పూజ చేసుకొని ఈరోజు సంసిద్ధాలు అవుతున్నారు. మీరందరూ కూడా చక్కగా కొత్త పొదలు గౌరవంగా తీసుకొని ఇతరులకు ఉన్న అమ్మ చేతులకు మీకు ఏ సంకల్పం ఉంటే ఏది అనుకూలం ఉంటే ఏది మీరు అనుకున్నారో ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా చేయడమే కష్టపడకండి. ఇక్కడ అనుకూలం ఉంటే అక్కడ తీసుకొని సినిమాగా వేసుకోండి. మహాలక్ష్మీ మాతాకి జై. శ్రీ మహాలక్ష్మివట సింగారాలకే వరుదు కాముని తల్లివట కటడగాలకే శ్రీ మహాలక్ష్మివట సింగారాలకే వరుదు కాముని తల్లివట చారి చూడరమ్మ సతులార సోపాన పాడరమ్మ కూడున్నది పతి చూడి పుడుత నాంచారి శోభాలి 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 కలశాంతి కూతురట గంభీరాల కేవలము కలపలోక మాటయట ఇచ్చిన తల్లి పొలని మీద అతి చూడి కొడుకనాచారి అమలవంతియట అట్టే మహిమనే వరుడు అమృతము చుట్టబట ఆనందాల అదితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పిల్లాడి ఇమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పిల్లాడి కుమరి వయస్సు పతి చూడి కర్పూరం వెలిగించండి. పర్వాలేదు వెలిగిస్తున్నాం కర్పూరం. కర్పూర మంగళారతి చెమకంబు మీద జలకమాడి కమరి కలుపుతుంది హరవీర మల్లికార్జున కంఠములను పుష్పంబు తోడ బిల్వ పూజ ముందు కలుపుతుంది ఉడామణి సుధార్జ బింబ సూర శరవర పూరుడిదాస శ్రీమహిష గోపది ధ్వజ పుష్పంతో నిలిచి అమ్మవారికి పోయి ఆ పసుపు కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం సురేతహారం సదాశివామి మందారం రామచంద్రుడికి ఇవ్వండి. రామచంద్రుడికి ఇవ్వండి. అమ్మవారు మన సింహమ్మవారు వచ్చిన అంటే రాష్ట్రంలో వచ్చింది చాలా కష్టం ఇంకా ఒక పెట్టుకోండి. నీళ్ళు ఆడ తీసుకోండి. రాజా రాజా స్వస్తి రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టి అక్షతలు పట్టుకోండి. మంత్ర పుష్పం నడుస్తున్నది. స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టి రాజ్యం మహారాజ్యం అనంతపర్యాయ ఈశా సార్వభౌమ సార్వాణం
नारायणाय विद्महे वासुदेवाय एकदन्ताय विद्महे तन्नोदन्ति प्रचोदयात् कात्यायनाय विद्महे कुमारीं तन्नो ప్రదక్షిణ చేసి దేశం తిరిగాడు యాని మంత్రం చెప్తారు యాని యాని కాని నిశ్చయ ప్రదక్షిణ పదే పదే ఆపోహ ప్రాప్తము రక్ష పరమేశ్వరి రక్ష నారాయణి రక్ష శాంకరి రక్ష గౌరీమాత రక్ష బ్రాహ్మి రక్ష వైష్ణవి రక్ష కౌమారి పరమేశ్వరి గౌరీమాత లక్ష్మి యత్పూజితం మయా దేవి పరిపూర్ణ నమస్తే అనేన రామ విజయేన మహాలక్ష్మి మీరు లేస్తే మీ ఇద్దరు ఉండే 4 వాయిస్ తీసుకుందామే ఒక్క నిమిషం మేమందరం కూడా చక్కగా గట్టిగా అందరి శుభాశీస్సులతోని చక్కగా సామూహికంగా రామ పసుపు కుంకుమ నోము అని చెప్పి చక్కగా వైభవంగా జరుపుకున్నాము ఈ యొక్క పెద్దరామ మందిర ఆలయంలో జరుపుకున్నాము. అమ్మవారందరికీ కూడా సుఖాసిని సౌభాగ్యం ఇవ్వాలని అమ్మవారిని శాశ్వతంగా ఉండాలని చెప్పేసి ఈ పసుపు కుంకుమ చక్కగా అందరూ కూడా సంభారాలు విశేషంగా సమృద్ధిగా పసుపు, సమృద్ధిగా కుంకుమ, సమృద్ధిగా తాంబూలాలు, అరటిపండ్లు, రొట్టెలు అన్నీ సమృద్ధిగా తీసుకొని వచ్చి చక్కగా బ్రాహ్మణ సమక్షంలో సంకల్పాలు చేసుకొని మొట్టమొదలు ఈ నోము కంటే ముందు కామాక్షి పరదేవత అయినటువంటి పూజ చేయడం సంకల్పం చేసుకొని మా విశ్వాసరెడ్డి గారు సంకల్పం చేసుకొని అందరం కూడా గోశాలకు వెళ్ళాము. అక్కడ కామధేనుడు కామాక్షి పరదేవత అయినటువంటి గోపూజ చేసుకొని ఆమె అనుగ్రహం తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ సంకల్పాలు చేసుకొని మొట్టమొదటి విఘ్నేశ్వర ఆరాధన, మహాగౌరి పూజ చేసుకొని షోడశోపచార పూజలు చేసుకొని చక్కగా వారు ఇచ్చినటువంటి సమృద్ధిగా సంభారాలు, ఆ మంగళ ద్రవ్యాలు, ఆ పసుపులు ఉన్నాయి వాటికంతా పూజ చేసుకొని కథాశ్రవణం చేసుకొని ఇక్కడ దాకా అందరూ కూడా నోములు ప్రారంభమైనాయి. ఈ విధంగా ఈరోజు సంకల్పం చేసుకున్నటువంటి వీరు అందరికీ కూడా అమ్మవారు ఆ సంక్రాంతి లక్ష్మి అమ్మవారు అందరికీ అనుగ్రహించి వారి బ్రహ్మోత్సవాలను భరించాలని భగవంతుడు భగవంతుడికి భక్తుడికి అమ్మవారికి మీకు వారిగా రాముడి స్వస్తి ఒక్క ఓకే తీస్తా మంత్రులు గారి ఆశీర్వాదం తీసుకోండి. రెండు కూడా తర్వాత ఫోటో ప్రతిసారి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు మమ్మల్ని అందరూ సహకరించాలని ఆశీర్వదించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మంత్రులు గారు మీకు కొద్దిగా మీ ఫోటోలు రండి మీరు కూడా. నువ్వు ఉండగానే విమలపట్టి కమలగుండి పుస్తక రుద్రాక్ష కామాక్షి పక్షాక్షి హరిత విపంచి విభాసి మాలా